पूरा देश की गाड़ी को खत्म कर दिया। సో E20 ఫ్యూయల్ మీద డిబేట్ స్టార్ట్ అయింది. ఈ పర్సన్ ఒక యూట్యూబర్ అంట, ఇన్నోవా వెహికల్ కొన్నాడు. కొంటే 10,000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత E20 కంప్లైంట్ వెహికల్ అయినా కానీ ఆగిపోయిందంట. సో సోషల్ మీడియాలో ఎక్కువ రేస్ చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే, ఒకటి మైలేజ్ అనేది డ్రాప్ అయింది E20 ఫ్యూయల్ వల్ల, సెకండ్ ఇంజిన్ డ్యామేజ్ జరుగుతుందంట, అండ్ వెహికల్ ఓవరాల్గా కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో దీనికి గవర్నమెంట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్పకుండా వాళ్ళు రిలీజ్ చేసిన ఎక్స్ప్లెనేషన్ మీరు చూస్తే ఫార్మర్స్కి మంచి జరిగింది. బికాస్ షుగర్ కేన్ ఇవన్నీ పండించేది ఫార్మర్, దాని నుంచి ఇథనాల్ తయారు చేస్తాం. సెకండ్ క్లైమేట్ ఇది అవుతుంది, తక్కువ ఫాజిల్ ఫ్యూల్స్ రిలీజ్ అవుతాయి. ఎనర్జీ బిల్ అనేది మనకి ఇంపోర్ట్ చేసుకుంటాం కూడా ఎనర్జీ బిల్ తగ్గిద్ది అన్నారు. ఫైన్, ఇవన్నీ ఓకే. బట్ కన్స్యూమర్ కన్సర్న్ అడ్రస్ చేయాలి కదా. ఇప్పుడు ఈ ఇష్యూస్ ఉన్నాయని అందరూ కన్సిస్టెంట్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు, వెహికల్ ఆగిపోయిందని. దాని మీద ఏం చేయాలనేది వీళ్ళు చెప్పలేదు. చెప్పకపోగా బ్రెజిల్, యూఎస్, యూరోప్లో ఎప్పటి నుంచో ఉందని చెప్తున్నారు. మీరు వెళ్ళి ఒకసారి చూసుకుంటే, బేసిక్ గూగుల్ చేస్తే బ్రెజిల్లో ఎప్పుడో 1970s స్టార్ట్ అయింది. యూఎస్, యూరోప్లో కూడా ఒక ఫేజ్డ్ వైజ్ సెలెక్టెడ్ ఫ్యూయల్ స్టేషన్స్లో స్టార్ట్ చేశారు. అండ్ అక్కడ ఆప్షన్ ఉంది, అంటే నీకు ఇది కావాలా అది కావాలని ఆప్షన్ ఉంది. మనకి ఇక్కడ అలా కాదు కదా, కంపల్సరీ చేసి పెట్టారు. నాకు కన్జ్యూమర్గా నాకు ఆప్షన్ కావాలి, నాకు నచ్చింది నేను తీసుకుంటాను, అంతేగాని ఇది ఫోర్స్ఫుల్గా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫ్యూయల్ అనేది చాలా సెన్సిటివ్ థింగ్. బికాజ్ మన పాకెట్ నుంచి మనీ ఎవ్రీడే వెళ్ళిపోతూ ఉంటాయి బయటికి ట్రావెల్ చేసిన ప్రతిసారి. సో గవర్నమెంట్ ఇది చేయకపోతే పొలిటికల్గా కానీ వాట్ ఎవర్ వాళ్ళకే నష్టం. కమెంట్ యువర్ ఒపీనియన్, ఫాలో మీ ఫర్ మోర్.